ఈ లైన్లో సునీత అని ఒక సహోదరి ఉన్నారు. లేచి నిలబడండి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాలనుకున్నావు. కుటుంబంలో సమస్యలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. నేను ప్రభు నమ్ముకున్నాను, నాకు ఎందుకు ఇంత శోధన, నాకు ఎందుకు ఈ కష్టాలని అనేక సార్లు నువ్వు ఏడ్చావు. ఈ రాత్రి దేవునికి అద్భుత కార్యం జరుగుతున్నాయి. బాధపడవద్దు. నీకు 3 పెద్ద సమస్యలు ఉన్నాయి. అవును, చాలా పెద్ద సమస్య, చెప్పుకోలేని ఇబ్బంది. నీకు ఒక హెల్త్ సమస్యలు కూడా ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరికి మీ ఇంట్లో అనారోగ్యం. నీ బ్లడ్ ను దేవుడు ముడుతున్నాడు. ఈ రాత్రి నీకు స్వస్థత దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడే దేవుని శక్తి నేను తాకుతుంది. ఇప్పుడే సునీత, నీ పేరు నాకు ఎప్పుడైనా చెప్పావా? నీకు మరణకరమైన రోగం ఉంది, కానీ నేను దేవుడు సాక్షిగా నిలబడతాడు. నేను ప్రవచిస్తున్నాను. మరణకరమైన రోగం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సంతోషం లేదు. నువ్వు చాలాసార్లు మనసులో అనుకున్నావు, నేను ఎవరిని సంతోషపెట్టలేకపోతున్నానో, నాకు ఎందుకు ఈ జీవితం, అందరికి భారంగా ఉంటున్నాను అని ఏడ్చావు నువ్వు. అవునమ్మా? అవును, చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది. ఇది ఈ సమస్య ఎవరికి చెప్పుకోలేను. నా తల్లిదండ్రులను కూడా సంతోషం పరచట్లేదు. చస్తే ఎంత, బ్రతికితే ఎంత అని ఒకసారి బయటికి కూడా వెళ్ళిపోయాను. చాలా సమస్యతో బాధపడుతున్నాను. నెలకి వెళ్ళి బ్లడ్ ఎక్కించి కూడా చస్తే ఎంత అనిపిస్తుంది. నాకు ఎప్పుడైనా మీ సమస్యలు కానీ మీ పేరు కానీ నాకు ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. మీరు ఇక్కడ కూర్చున్నట్టు చెప్పారా? చెప్పలేదు. ఎవరు బయలుపరిచారు? నా యేసయ్య. యేసయ్య ఇది కూడా తన ఉనికిని ఇక్కడ చాటుకుంటున్నాడు.